ఇప్పుడు పెడదాము. చెప్పట్లు. హల్లెలూయా. వెరీ గుడ్. ఈ పండుగలు, ఈ వరుసకు వస్తే పండుగలు నిజంగా దైవజనులు సన్మానించాలని ఆశను ప్రభు వారికి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. గొప్ప వాగ్దాటి కలిగినటువంటి దైవ సేవకులు, అలాగే చక్కటి రచయిత, గాయకులు, వారిని బట్టి నేను ప్రభుత్వం కనపరచడం చాలా సంతోషం. ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా పాస్టర్ గారు సతీష్ పాలయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి, ఆ తర్వాత సంఘ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. పాస్టర్ సాల్మన్ గారు అయ్యగారి తరఫున, అలా బెన్సన్ గారి తరఫున వచ్చినటువంటి కుటుంబం వెంకటాపురం నుంచి వచ్చారు. చప్పట్లు కొడతాం ప్రభుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. హల్లెలూయా. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాను. మేము హైదరాబాద్ నుంచి వచ్చేసరికి మా అమ్మాయి ఇక్కడ నగర్లో ఉంటాయి కలుసుకుని వారు మాకు చాలా కొట్టుకుంటారు. వస్తున్నాను ఇద్దరు మేము కప్పాలి కదా. మరి ఇంకా మేము మా బిడ్డల తరఫున మేము కూడా చిన్న కార్యక్రమం 5 నిమిషాలు అయిపోతుంది. మీకు అందరికీ వందనాలు. ప్రభు మరి కష్టాల నుంచి నష్టాల నుంచి కూడా శ్రమపడి మిమ్మల్ని అందరినీ మంది నడిపించుకుంటూ సేవలు సాగుతున్నారు. అలాగే పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మరి మా బిడ్డల గురించి, మా గురించి మేము సేవలకు వచ్చి మేము కూడా వచ్చి 10 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా ఎక్కడ మేము ఉంటున్నాము. రాజమండ్రి వచ్చాము ఇక్కడికి. ఆయన ఉన్నప్పుడు 18 మంది ఇక్కడే ఉన్నాము. అప్పటి నుంచి కూడా నేను ఎంతో ఏడుస్తూ చెప్తాను. ఏది కూడా మా చుట్టాల గురించి, బంధువులు మా గురించి కాకుండా ఎంతో ధైర్యం చెప్పి మాకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మా బిడ్డల గురించి, మా గురించి కూడాను. ఎప్పుడు కూడా ఎంతో ఎప్పుడే సమయం సరే రాత్రి నాకు రాలేకపోతున్నాను, సేవకు రాలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, బాధపడుతూ ఉంటాను. అయినవి కూడా ఎప్పుడు వాక్యం మిమ్మల్ని అంతా చూస్తుంటాను. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని అంతా చూస్తాను, పాటగా చూస్తాను, పాఠం చూసుకుంటాను. కానీ ఏమి కనబడను. నేను నీటైన వాక్యాలు వింటూనే ఉంటాను, అలాగా చెప్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. అలాగా మరి చక్కటి సమయం దేవదేవునికి, అమ్మగారికి, అయ్యగారికి మేము కలిగే వారికి సన్మానాలు ఆశిస్తున్నాము. అందరూ కూడా తరఫున కంటిన్యూ అయిపోతారు. కూర్చుంటారు. ఒక 2 మినిట్స్ కూర్చుంటారా? కూర్చుంటారా? ఒక 2 మినిట్స్ కూర్చుంటారా? నెక్స్ట్ పక్కన పక్కన కూడా రెడీగా ఉండాలండి. చక్కని సాక్ష్యం ఇచ్చిన దైవజనుల గురించి వారు చాలా సంతోషం. మీరు ఎందుకు లేచారు? కేటుకోవాలి కాదు, కేటుకోవాలి. కూర్చోండి. పక్కన పాలన సంఘం అక్క నెక్స్ట్ కేటుకోవాలి ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ కేటు కాలనీ సంఘ బిడ్డలందరూ కూడా రెడీగా ఉండాలండి. కొంచెం సైడ్ లెగ్ కేటు కాలనీ సంఘం అంతా రెడీగా ఉన్నారా? రావాలి, ముందుకు రావాలి. నిల్చోండి, ఫాస్ట్గా ఫాస్ట్గా.
స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా నెక్స్ట్ వైఎస్ఆర్ కాలనీ సంఘ పిల్లలందరూ కూడా రెడీగా ఉండాలండి. ఓకే తెచ్చేయండి. ఓకే హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చూడు. హల్లెలూయా ఓకే ఫైన్ థ్యాంక్ యూ. మరి పిల్లరా, నేను సేవ పరిచయానికి వచ్చి 16 సంవత్సరాలు అయింది. మొదటి సంఘము ఆరిలోవ, అలాగే 2 సంవత్సరాలు అయిన దేవుడి ప్రాంతానికి వెళ్ళమన్నాడు కనుక ఇక్కడ మరి నేటి దినానికి ఇక్కడ సేవ ప్రారంభం చేసి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15 సంవత్సరాలు అడుగు పెట్టడం. దీనికి అందరి కారణము ఏంటంటే మా సంఘ బిడ్డల యొక్క ప్రార్థన, వారు చేసిన ఉపవాస ప్రార్థన, వారి సహకారము, వారు నాతో పాటు సువార్తలో నడవడము, ఇదంతా కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇందులో నాచారు వారికి కూడా నా తరఫున కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను సార్. టేబుల్ వచ్చిన తర్వాత టేబుల్ మీద అలాగే మరి మూడోదిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి అచ్యుతప్ప నుంచి వచ్చినటువంటి తమ్ముడు మరి సత్యంపాలి గారికి కూడా మరి నా తరపు నుంచి సంగతి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్. అలాగే మరి పెట్టువారి స్వామి పాలెము స్వామియల్ గారు వారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి తమ్ముడు సాలిం రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ్ముడు తిమోతి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఇంత చక్కగా మరి ఎంత గొప్పగా ఎంతో దూరమైన ఎంతో పాటు చేసినటువంటి దంపతులు మరి బుద్ధం స్వామి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. వారి ఫ్యామిలీతో వచ్చారు. మరి మన మధ్యలో సీనియర్ దైవజనులు ఇంద్రయ్య గారు వారు కూడా కుటుంబంతో వచ్చారు. వారి కుటుంబానికి మా కుటుంబం తరఫు నుంచి ప్రత్యేకమైన వందనాలు మేము తెలియజేస్తాం. అది పెట్టండి. అటువైపు అటువైపు ఇటువైపు పెట్టండి. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. అందరూ కూడా వాటర్ బాటిల్ ఐస్ క్రీమ్ మర్చిపోవద్దు, చక్కగా తీసుకెళ్ళాలండి. జరిగిపోయింది పర్లేదు. మీరందరూ కూడా చేసి వెళ్ళి ఈ రోజు బ్లెస్సింగ్స్ తెలియపరుస్తూ వందనాలు తెలియపరుస్తున్నాను. గొప్పగా సంగీతం ఈరోజు తమ్ముడు జోసఫ్ ఆయన పనిని పక్కన పెట్టి వచ్చి తమ్ముడు బ్లెస్సింగ్స్ తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు నాన్న. అలాగే మరి రెవరెండ్ డాక్టర్ బిషప్పయ్య గారు, బెన్సన్ పాలయ్య గారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సమయానికి అంతా కూడా ముగించుకున్నామండి అందరూ కూడా. కనుక మరి దేవుడు మహాకృపను బట్టి మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. పాస్టర్ గారు నేను కేక్ కట్ చేస్తాం. ఇక 2 ఉన్నాయి, ఇంకా 3 కేకులు ఉన్నాయి. దైవుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. నీ దాసులు మా ప్రియులు నాయన తండ్రి, ఆ దాసుని బట్టి మరొకసారి నీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి, నీ దాసుని సర్వ శరీరమునకు సత్తువాయము నామ తండ్రి. మంచిది సమయంలో కేక్ కట్ చేస్తుండగా ప్రభు మహిమార్పణం దైవజనులు వారి యొక్క నిజంగా పుట్టినరోజు కూడా ఈరోజు అవడం చాలా ఆశీర్వాదకరం. ఈ వార్షికోత్సవాన్ని బట్టి ప్రభు నామాలు మహిమపరిచి చెప్పకూడదు కండి. హ్యాపీ దైవజన అందరూ కూడా ముందుకు రండి. సేవకురాలు ఏదోలాగా అలా మన ముందుకు వచ్చి పాస్టర్ గారు కూడా ఎక్కడ ఉన్నారు? దైవజనుల్ని సమక్షంలో వారు కేక్ కట్ చేస్తారు. చప్పట్లు కూడా అందరూ హల్లెలూయా. May God bless to you. May God bless you. Daru, happy birthday to you. ఆశ్రమం గారు కూడా తిరిగి వచ్చారు. ఆశ్రమం గారు అలాగే పిల్లలు కూడా రండి. సిస్టర్స్ ఉన్నారు, వారు కూడా వచ్చి డాడీకి మమ్మీకి ఫోటోస్ కూడా తీయండి. అది బ్లెస్డ్ డే. ఫ్యామిలీస్ ఉన్నానా?
సిడిఎల్ పెట్టారు. ఏ ఫోటోస్ మంచిది. ఇప్పుడు అయ్యగారు సాల్మన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరు తలలోంచి కాలు మూసుకున్న పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, కృపగల దయగల తండ్రి, నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి ఈ పాదాల చెంత మేమందరూ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులుగా ఈ సంఘాన్ని, సేవకుల కుటుంబాన్ని పరిచయం మీరు ఆస్వాదించండి. తద్వారా ప్రభువా ఈ గ్రామానికి నాయన గొప్ప మేలులు ఉపకారాలతో నింపి బలమైనటువంటి పరిచయం జరగటానికి మీ కృప తోడుగా ఉంచండి. వచ్చిన సేవకులందరినీ, సంఘం అంతటిని ఆయన చాలా బహుదూర ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, మార్గమంతట్లో మీరే తోడుకుండి క్షేమంగా గృహాలకు చేర్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు క్రీస్తు నామములు ప్రార్థన మనం అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నమ్మకమైన సాక్ష్యం వృత్తిలోనే సభకు లేచిన వాడు భూపతులకు అధిపతి యేసుక్రీస్తుని కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఈ 14 సంవత్సరాలు దాటి 15 వత్సరంలోనికి అడుగు పెడుతున్న సంఘమునకు, సంఘ బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకి ప్రత్యేకంగా నూతన వత్సరపు వేడుకను జరుపుకుంటున్న దైవజనులు సతీష్ పాలయ్య గారికి, అలాగే చేరు వచ్చి సంఘమును బలపరచడంలో దేవుని చేతులు బలముగా వాడబడినటువంటి దైవజ్ఞులకు ఆయన రాకడ పర్యంతమైన సన్నిధి తోడిని ఆదరించి బలపరిచి దీవించి నడిపించును గాక. ఆమేన్. మంచిది. క్రింద అందరూ కూడా వెళ్ళి మీరు భోజనాలు చేయండి. దయచేసి పాశ్రమ్ గారు, రెబికమ్మ గారు కూడా ముందుకు వస్తే కేకులు కొంచెం అమ్మగారికి తినిపిస్తారు. పాశ్రమ్ గారికి, రెబికమ్మ గారు వస్తున్నారు. అలాగే షాలేం గారు కూడా. మెగాఫోన్ ఆఫ్ చేశారు ఒకసారి ఆన్ అప్పుడు శాలెం కూడా ప్రత్యేకమైన అంత వీడియో వెరీ గుడ్. పద్నాడండి కిందకి దీనా ఏరా చిన్న ఆంటీ ఇటు చూడండి, ఆంటీ ఇటు చూడండి. కనబడుతుంది.